హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ గూగుల్ కెమెరా అప్లికేషన్ని పరిచయం చేస్తాను. అలాగే ఆ గూగుల్ కెమెరాలో డిఫరెంట్ బ్రాండ్ల ఫోన్స్లో ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలనేది కూడా ఈసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు ఒక గూగుల్ కెమెరాకి ఒకటే డిఫాల్ట్ సెట్టింగ్ ఇచ్చేవాడిని, దాంట్లోంచి మీకు మాడిఫై చేసుకోండి మీ పర్సనల్ కానీ చెప్పేవాను కదా. ఈసారి మాత్రం ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క సెట్టింగ్ ఇస్తాను. దాని నుంచి మీరు మళ్ళీ మాడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. అంటే అవి ఆ బ్రాండ్కి సంబంధించిన డిఫాల్ట్ సెట్టింగ్స్ అనమాట. మళ్ళీ వాటిలో మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, షార్ప్నెస్, కలరు, అలాగే మీకు ఇంకా రకరకాల సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో డిఫాల్ట్గా వాటిని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. లైక్ షామీ ఫోన్స్కి డిఫాల్ట్గా ఒక సెట్టింగ్, అలాగే మీకు రియల్మీ ఫోన్స్కి డిఫాల్ట్గా ఒక సెట్టింగ్, OnePlus మొబైల్స్కి డిఫాల్ట్గా ఒక సెట్టింగ్, అలాగే ఇప్పుడు నేను LG G8X వాడుతున్నాను కదా, సో దీనికి ఒక డిఫాల్ట్ సెట్టింగ్. ఇలా మీకు ఒక 4-5 సెట్టింగ్స్ ఇస్తాను. అది మీ బ్రాండ్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈ కెమెరా అనేది ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్ల ఫోన్లో కూడా వర్క్ చేస్తుంది. సింపుల్, మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అండ్ ఆండ్రాయిడ్ 9 తర్వాత రిలీజ్ అయిన ఫోన్స్ ఏమైనా ఉంటే మాత్రం మీకు 100% వర్క్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అది నోకియా కావచ్చు, శాంసంగ్ కావచ్చు, అలాగే ఇంకా ఒప్పో, వివో ఇలాంటి బ్రాండ్ల ఫోన్లో కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9 తర్వాత ఉంటే మాత్రం ఇది 100% వర్క్ చేస్తుంది. అండ్ ఈ గూగుల్ కెమెరా పేరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పుట్టిందే ఫోటోలు తీయడానికి. నిజమే, నేను టైటిల్ సరదాగా పెట్టలేదు, దీని పేరే అది. దీని పేరు బాండ్ టు షాట్ అనమాట. టైగర్ కెమెరా లేటెస్ట్ వర్షన్ పేరే అది. సో దీంట్లో సెట్టింగ్స్ మాత్రం ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. అండ్ యాజ్ యూజువల్ మనందరికీ తెలిసిందే, టైగర్ కెమెరా అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ కెమెరా. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్ల ఫోన్లో కూడా ఇది 100% వర్క్ చేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది సెట్టింగ్స్ కూడా, అలాగే మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫోర్స్ క్లోజ్ అవ్వడం ఇలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్గా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ రకరకాల సెట్టింగ్స్ కూడా మీరు మాడిఫై కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఈ టైగర్ కెమెరా బాండ్ టు షాట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే దీంట్లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. దానికంటే బిఫోర్ మీకు ఒక షాట్ చూపిస్తాను. ఈ షాట్ చూసారు కదా, దీంట్లో డీటెయిల్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇలా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు ఈ టైగర్ కెమెరా బాండ్ టు షాట్తో. సో ఈ బాండ్ టు షాట్లో వీళ్ళు ఏంటంటే డీటెయిల్స్ కోసం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. మీకు ఫోటోలు చాలా క్లారిటీగా ఉంటాయి అండ్ మీకు డీటెయిల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. షార్ప్నెస్ హై లెవెల్లో ఉంటుంది. కావాలంటే మీరు దాన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకో షాట్ చూడండి, ఇక్కడ చూడండి, పెన్ చూడండి ఎంత డీటెయిల్డ్గా ఉందో. ఇలాంటి షార్ట్స్ తీసుకోవచ్చు. అది ఈవెన్ మీకు డే లైట్ కండిషన్ కావచ్చు, రూమ్ లైట్ కండిషన్లో కావచ్చు, మీకు షార్ట్స్ మాత్రం చాలా షార్ప్గా అయితే వస్తున్నాయి. అలాగే ఈ ఫ్లవర్ చూడండి, వైట్ కలర్ కూడా చూడండి ఎంత నీట్గా డీటెయిల్డ్గా కనిపిస్తుందో. సో ఇలా మీరు దీంతో తీసుకోవచ్చు. అండ్ ఈసారి మాత్రం నీకు డిఫరెంట్ సెట్టింగ్స్ కూడా చూపిస్తాను, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఒక కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఫస్ట్ ఆ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేయండి. దాంట్లో మీకు ఒక కెమెరా ఒక 4 లేదా 5 సెట్టింగ్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు కెమెరా ఇన్స్టాల్ చేసేయండి. టైగర్ కెమెరా లేటెస్ట్ వర్షన్ ఇది బాండ్ టు షాట్. సో మీకు ఇలా కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత పైనుంచి మీకు ఒక డ్రాప్ డౌన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, కొంచెం లాస్ట్లోకి రండి, చివర్లో మీకు కాన్ఫిగ్స్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు సేవ్ అని ఉంటుంది, ఏదో ఒక పేరుతో సేవ్ చేయండి. RRR సేవ్ చేసేసారు కదా. సేవ్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, TR కెమెరా అని. ఆ TR కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు XML కాన్ఫిగ్స్ అని ఫస్ట్ ఒకటి ఇంకొక ఫోల్డర్ కనిపిస్తుంది. దీంట్లో చూడండి, మీకు RRR మీరు పెట్టింది ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ కనిపించింది కదా. సో ఆ ప్లేస్లో నేను ఒక 4 సెట్టింగ్స్ ఫైల్స్ ఇస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఒకటి LG కోసం, ఒకటి ఒప్పో OnePlus కోసం, అలాగే మీకు రెడ్మీ, పోకో కోసం, అలాగే రియల్మీ కోసం. ఈ 4 సెట్టింగ్స్ మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా మీరు కెమెరా ఓపెన్ చేయండి. కెమెరా ఓపెన్ చేసిన తర్వాత షటర్ బటన్కి అలాగే ప్రివ్యూ బటన్ మధ్యలో డబుల్ ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ కాన్ఫిగరేషన్స్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మీరు ఇప్పుడు నేను LG G8X వాడుతున్నాను కదా, LG G8X సంబంధించిన సెట్టింగ్స్ ఇంపోర్ట్ చేసేయండి. సో సింపుల్గా ఇంపోర్ట్ అయిపోతాయి. దెన్ అక్కడ నుంచి మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో షార్ప్నెస్ విషయంలో మాత్రం ఈ కెమెరా చాలా డీటెయిల్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా డీటెయిల్స్ ఎంత బాగున్నాయో. సింపుల్, మీరు ట్యాప్ టు ఫోకస్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే మీకు AW మోడ్ అనేది దీంట్లో నేను ఆఫ్ చేశాను కాబట్టి ఖచ్చితంగా మీరు షార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ మీరు ఫోటో తీయాలనేది. అప్పుడే మీకు డీటెయిల్స్ అనేది చాలా షార్ప్గా అయితే వస్తాయి అనమాట. అండ్ దీంట్లో మీకు అన్ని రకాల ఫంక్షన్స్ కూడా వర్క్ చేస్తాయి. జూమ్ వర్క్ చేస్తుంది, వీడియో మోడ్, పోర్ట్రేట్ మోడ్ అన్నీ కూడా 100% వర్క్ చేస్తాయి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అండ్ మీకు షార్ట్స్ కూడా ఇప్పుడు చూపించాను కదా, చాలా బాగున్నాయి. అండ్ ఇంకొక ఫోటో చూడండి, దీంట్లో కూడా డీటెయిల్స్ చూడండి ఎంత బాగుందో.
సో ఇలా ఉంటుంది. మీకు కలర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. క్లోజ్ షాట్ చూడండి చాలా బాగుంది. అండ్ మీకు సెల్ఫీ కూడా చాలా బాగుంటుంది. సో సెల్ఫీ కెమెరా కూడా మీకు నీట్గానే ఉంటుంది. సింపుల్గా మీకు కింద లింక్ ఇస్తాను కదా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫైల్స్ మీరు మీ బ్రాండ్కి తగ్గట్టుగా మీరు చేసుకోండి. ఒకవేళ మీరు వేరే వేరే బ్రాండ్లలో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాంసంగ్దో లేకపోతే ఒప్పో ఫోనో ఇంకేదైనా ఫోన్ వాడుతున్నారు, మీరు ఏదైనా ఒక సెట్టింగ్స్ ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి, డిఫాల్ట్గా మీకు రెడ్మీ ఫోన్స్కి సంబంధించిన సెట్టింగ్స్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొంచెం ఇక్కడ కలర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరాకి సంబంధించిన మోడల్స్ మార్చుకోండి. అంటే హెచ్డిఆర్ ప్లస్ ఎన్హాన్స్డ్ మోడ్ అనేది మార్చుకోండి. నేను ఇక్కడ డిఫాల్ట్గా గూగుల్ పిక్సెల్ 4 పెట్టాను, లేటెస్ట్ వర్షన్ కాబట్టి. కావాలంటే మీరు పిక్సెల్ 3 కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటివి చిన్న చిన్నవి మీరు మోడిఫికేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ మీరు ఒక కెమెరా శాంపుల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో క్వాలిటీ చూడండి బాగుందా బాగాలేదా, తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. సింపుల్ ఇలా దీంట్లో డివైస్ మోడల్లోకి వెళ్ళండి. మీకు బ్యాక్ కెమెరా మోడల్ పిక్సెల్ 4 పెట్టాను నేను, కావాలంటే మీరు పిక్సెల్ 3 పెట్టుకోండి. ఇలా వీటిని మారిస్తే సరిపోతుంది. మీకు క్వాలిటీ రిమైనింగ్ ఇమేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి. ఓన్లీ మీరు ఫ్రంట్ బ్యాక్ కెమెరాలకు సంబంధించిన మోడల్స్ మాత్రమే మార్చుకోండి. దెన్ ఆ తర్వాత మీకు ఆల్మోస్ట్ ఆల్ ఈజీగానే అర్థమైపోతుంది. సో ఇది టైగర్ కెమెరా లేటెస్ట్ వర్షన్ బాండ్ టు షాట్. సో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు ఫోటోలు తీస్తారు కదా, అవి మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు వేరే వేరే బ్రాండ్లకు ఫోన్లకు సంబంధించిన గూగుల్ కెమెరా మీకు అర్థం కాకపోయినా మన టెలిగ్రామ్ గ్రూప్ ఇక్కడ ఉంటుంది. డైరెక్ట్గా మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు సింపుల్గా టెక్ ఫ్యాక్స్ డిస్కస్ అని కొట్టినా కానీ అక్కడ మీకు కనిపిస్తుంది టెలిగ్రామ్లో. అక్కడ రండి, నన్ను ట్యాగ్ చేయండి. నన్ను కానీ ఇంకొక 4 అడ్మిన్స్ ఉంటారు, వాళ్ళని ట్యాగ్ చేసినా కానీ మీకు ఏ బ్రాండ్ వాడుతున్నారో క్లియర్ చెప్తే సో దాన్ని బట్టి మీకు సెట్టింగ్స్ ఎలా మాడిఫై చేసుకోవాలనేది చెప్తారనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఇంకా డీటెయిల్స్ అనేది ఈజీగా అర్థమవుతాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.